అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. రామాయణం, రాముడు ఈ రెండు పదాలు పలకకుండా భారతదేశానికి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా తెల్లారదు. కౌసల్య, సుప్రజ, రామ అంటూ సుప్రభాతం చదివితేనే కానీ హిందూ దేవుళ్ళు మేలుకోరు. రాముడు పౌరాణిక పాత్ర కాదు, ఒక చరిత్ర. ఈ భూమిని పరిపాలించిన గొప్ప పాలకుడు, ధర్మస్వరూపుడు. ఆయన పుట్టింది నిజం, పెరిగింది నిజం, రావణ సంహారం చేసింది వాస్తవం. రామాయణం పుక్కిటి పురాణం కాదు, భారతాన వేలనాడే విలసిల్లిన నాగరికతా మూలం. దుష్ట శిక్షణ కోసం ఈ భూమి మీద అవతరించిన శ్రీమన్నారాయణుడు. తరతరాలుగా వేల సంవత్సరాలుగా మనకు భారతీయుల మహోన్నతేతిహాసం. రామాయణం చెప్తున్న కథ ఇది. ఒకానప్పుడు అయోధ్యకు ధైర్యశాలి, న్యాయశీలి అయిన పరిపాలకుడు ఉండేవాడు. ఆయన పేరే దశరథుడు. అతడు సూర్యవంశంలో జన్మించాడు. కోసలరాజు కుమార్తెను అతడు వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి తనకు సంతానం లేకపోవడంతో దశరథుడు చింతాకాంతుడయ్యేవాడు. అందువల్ల కౌసల్య సలహాతో దశరథుడు సుమిత్ర తర్వాత కైకను వివాహం చేసుకున్నాడు. వ్యాకుల పడుతున్న దశరథ మహారాజు కులగురువు మహర్షి వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు. పావనుడైన మహర్షి భగవంతుని అనుగ్రహంతో సంతానం కలగడానికి చేసే పుత్రకామేష్టి యాగాన్ని చేయమని సలహా ఇచ్చాడు. ఋషశృంగుడు యాగం చేయగానే యాగాగ్ని నుండి ఒక మహనీయమూర్తి ఉద్భవించాడు. అతడు మెరిసే పాత్రను తన చేతులతో పట్టుకున్నాడు. ఆకాశవాణి, మహారాజా, ఈ పాత్రను స్వీకరించు. దానిలో తెచ్చిన పాయసాన్ని 3 భాగాలుగా చేసి 3 రాణులకు ఇవ్వు అని ప్రతిధ్వనించింది. రాజు పాయసం అందుకోగానే ఆ దివ్య రూపం అదృశ్యమైంది. పాయసం 3 రాణులకు పంచబడింది. కానీ ఒక గ్రద్ద సుమిత్రాదేవి పాయస పాత్రను హఠాత్తుగా ఎత్తుకుని పోయింది. రాణులు కౌసల్య, కైకేయి తమ పాయసాన్ని సుమిత్రతో పంచుకున్నారు. అనుకున్న సమయానికి ముందే కౌసల్య కుమారుడు రామునికి జన్మనిచ్చింది. త్రేతాయుగంలో వసంత ఋతువు, చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. రాముడు జన్మించడంతో ప్రకృతి పులకించిపోయింది. అడవులు అందమైన పుష్పాలతో నిండి ఉన్నాయి. నదులు వేగంగా ప్రవహించి ఆనందంతో పాడాయి. రాణి కౌసల్య రాముడికి జన్మనిచ్చినప్పుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు మనోహరంగా వేచి ఉన్నాయి. తరువాత అతనికి శ్రీరాముడు అని పేరు పెట్టారు. తరువాత భరతుడికి కైకేయి జన్మనిచ్చింది. సుమిత్ర కవలలు లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చింది. దశరథుడు తన 4 కుమారుల జననాన్ని శోభాయమానంగా, వైభవంగా, ఉత్సవంగా జరిపాడు. వారు సాధారణమైన పిల్లలు కారు. వారు దివ్యులు. వారు అన్ని ప్రత్యేకతలు ఉన్నవారు. తన కుమారుడు లక్ష్మణుడు రాత్రింబవళ్ళు ఏడవటం సుమిత్ర గమనించింది. వైద్యులు అతనిని పరీక్షించారు, ఔషధాలిచ్చారు. వాటి ప్రభావం లేదు. చివరికి వశిష్ఠుని సలహాతో రాముని ఉయ్యాలలోనే లక్ష్మణుని కూడా ఉంచారు. వెంటనే అతడు తన ఏడ్పు ఆపేశాడు. అదేవిధంగా శత్రుఘ్నుడు భరతునితో ఉన్నప్పుడే సంతోషంగా ఉండేవాడు.